హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయ నిలవ పచ్చడి పెడుతున్నానండి. దీనికి 25 కాయలు తీసుకున్నాను. 15 కాయలు ముక్కలు కోసుకొని 10 కాయలు రసం తీసుకోవాలి. దానికి నిమ్మకాయలు చూడండి ఎలా కోసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈయన ఉంటుందా, నిలువుగా కోసుకోవాలండి. వీటికి అలాగే ఈయన ఉంటుందా, ఆ ఈయన మీద కోసుకోవాలి. ఇప్పుడు ఇవి 8 ముక్కలు చేసుకోవాలండి. కాయ ఇలా కోసుకోవాలి. ఇదిగోండి పిక్కలు తీసుకోవాలండి. దీంట్లోని ఇగో పిక్కలు ఇలాగ వస్తాయి, తీసుకోవాలి, లేకపోతే చేదుగా ఉంటాయి. ఇదిగోండి పిక్కలు అలా ముక్కలు కోసేటప్పుడే తీసేసుకోవాలి, సులువుగా వస్తుంది. ఇదిగోండి పిక్కలు తీసుకొని 10 కాయలేమో రసం తీసుకోవాలి. ఇప్పుడేమోనండి మనం రసం తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం కాయ ఎలా కోసుకోవాలంటే చూడండి, కాయ మనం ఇలాగా మామూలుగా మనం ఎప్పుడు కోసుకుంటాం కదా, అలా కోసుకోవాలి. ఇలా కోసుకొని రసం తీసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఇలా కోసుకోవాలి. ఇప్పుడు రసం తీసుకోవాలి. ఇదిగోండి రసం తీసుకున్నాను. కొన్ని కాయలు ఇంకా ఉన్నాయి. ఇవి ఇలా పెట్టుకొని మామూలుగా తీసుకుంటాం కదండి మనం వాడుకోవడానికి, అలా తీసుకోవాలి. అలా తీసుకోవాలి, అన్ని కాయలు అలా తీసుకోవాలి. అలా తీసుకోకపోయినా మన చేతితోటి, ఇది లేకపోతే చేతితో తీసుకోవచ్చు. అయిపోయింది కదండి. ఇప్పుడు ఇదిగోండి రసం. ఇప్పుడు పిక్కలన్నీ తీసేసుకున్నామండి. ముక్కలకి పిక్కలన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇదిగోండి పిక్కలు తీసాను. ఇప్పుడు దీనికి ఇగో ఈ టీ గ్లాస్ తోటి ఉప్పు వేసుకోవాలి. ఇంకో అర గ్లాస్ అండి, గ్లాసున్నర వేసాను, మొత్తం సరిపోద్ది. చిన్న పసుపు, ఒక అర స్పూన్ ఉంటుందండి పసుపు. ఇప్పుడేమో మనం రసం తీసాం కదండి, రసం ఇదండి, ఈ రసం ఇలాగ వేసేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక ప్లాస్టిక్ దానికి ఎత్తేసి 3 రోజులు ఉంచేయాలండి. అలాగ ఊరుతుంది. 3 రోజుల తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా, శుభ్రంగా కలిపేసుకున్నామండి. ఉప్పు పసుపు ముక్కలు బాగా ఊరాలంటే 3వ రోజునే తిరగేయాలి. ఇట్లా ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో మనం చిప్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది 10 రోజులు ఉంటేనండి అప్పుడు పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుంది. తాలింపైనా పెట్టుకోవచ్చండి, అలాగే ఉంచి ఉప్పు కారం చూసుకొని అప్పుడు మనం చూద్దాం. మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి 3 రోజులు అయ్యింది నిమ్మకాయ నానబెట్టి. ఇది ఇలా మనం బాగా కలుపుకోవాలా. ఇలాగే 2 రోజులకు ఒకసారి కలుపుకొని ఒక 7 రోజుల వరకు ఉంచుకొని అప్పుడు చూద్దాం మళ్ళీ. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి బాగా ఊరింది. 7 రోజులు అయిపోయిందండి. ఈరోజు కారం, ఆవపిండి, మెంతిపిండి కలుపుకుందాం అనేసి తీసానండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలా, బాగా కలుపుకొని ఇప్పుడేమో ఆవాలు అవి వేపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మూకుడు పెట్టుకోవాలి. దీంట్లో చూడండి ఇదే స్పూను, 1 స్పూన్ వేసుకోవాలండి మెంతులు.
ఇదిగా మరి కొంచెం ఇప్పుడు ఇవి బాగా వేయించాలి. ఇవి బాగా వేయించుకోవాలండి. చిన్న సౌండ్ రావాలి, టప్ టప్లాడతాయి. ఇప్పుడు మెంతులు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆవాలు, ఇవ్వండి 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. దీంతో ఇలాంటి స్పూన్ చూడండి, ఈ సైజ్ అంట. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. చూడండి, ఇవి ఆవాలు చిక్కట్లాడతాయి, అప్పటి వరకు వేసుకోవాలి. ఇదిగోండి ఏగిపోయిగా చిట్టపట్లాడుతున్నాయి చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు, ఊరిపోయిన నిమ్మకాయల ముక్కలు అంటే కొంతమంది ఎండలో పెట్టుకుంటారు, 1 గంట పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరండి. నేనైతే ఎక్కువ పెట్టను. చాలా ఎక్కువ ఉంటేనే పెడతానండి. ఇదిగోండి ఇందాక వేపుకున్నాం కదండి మెంతులు, అవి చల్లారాయి. మెంతులు, ఆవాలు ఇవి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు కారం దీంట్లోకి, పచ్చళ్ళలోకి ఇదిగోండి ఇంతకుముందు తీసుకున్నాం కదా ఉప్పు, అదిని కొలత, దాంతో 1 కప్పున్నర తీసుకోవాలి. గ్లాసున్నర తీసుకొని చూసుకుందామండి. ముందు చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. 1 కప్పున్నర తీసుకుందాం. గ్లాసున్నర. ఇదిగోండి పచ్చడి. ఇందులోనేమో మనం మిక్సీ చేసుకునేవి పొడి ఉంది కదా, అది కలిపేసుకోవాలి. ఇది పచ్చిది కావాలంటే పచ్చిది తింటారండి, కొంతమంది ఏమో పోపు వేసుకుంటారు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్లాసున్నర కొలుసుకున్నాం కదా కారం, ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. పోపు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ముందు మనం పోపు వేసుకోకముందే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. బాగా కలుపుకొని ఇదిగోండి ఇంకో 1/2 గ్లాసు వేసానండి. ఇది పట్టేస్తుంది. మనం తాలింపు వేసుకునేటప్పుడు నచ్చిన వాళ్ళు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చండి. ఏమీ లేదు, నేను చేసి చూపిస్తాను. కొంచెం వేసుకుంటాను నేను. 2 గ్లాసులు పడినట్టు కారం. ఇదిగోండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి, బాగా కలుస్తుందని కారం, ఉప్పు. ఇప్పుడు సరిపోయిందండి. గ్లాసున్నర ఉప్పు, 2 గ్లాసులు పచ్చికారం, అంటే మామూలుగా కారం అన్నమాట, ఇది కలపలేదు. ఇలా కలుపుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నానండి. కొంచెం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదండి, ఇది నువ్వుల పప్పు నూనె అండి. నేను ఇదే వాడతాను పచ్చళ్ళకి. ఇవన్నీ 3 స్పూన్లు, ఒక మీడియం స్పూన్ అన్నమాట ఇది. 3 స్పూన్లు ఆయిల్ వేసామండి, నువ్వుల పప్పు నూనె. అది కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత ఇదిగోండి 1 స్పూన్ అండి ఆవాలు వేస్తున్నాను. మరి కొంచెం నేను ఎక్కువ ఏవి వేయనండి, కరివేపాకు అవి ఎల్లుల్లిపాయలు తగులుతుంటాయి మధ్యలో, అందుకని వేయను. తర్వాత దానికి బదులు 1 ఎండుమిరపకాయ, ఇదిగోండి ఇంగువ వేస్తున్నాను. ఇది ఇలాగా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారబెట్టుకోవాలండి ఆయిల్. అప్పుడు మనం కొంచెం పచ్చడి కలుపుకుంటే చాలండి. మీకు తాలింపు పెట్టడం అలాగో చెప్తున్నాను.
మనం ఏంటంటే పచ్చి పచ్చడైనా బాగానే ఉంటుంది, కొంతమందికి అది ఇష్టం, కొంతమందికి ఇది వేరే టేస్ట్, అది వేరే టేస్ట్. ఇదిగోండి ఇది వేగిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక పావు గంట చల్లారాలి, అప్పుడు కలుపుకోవచ్చు. ఇదిగోండి నూనె మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఇంగువ ఆవాలు మిరపకాయలు వేసానండి, ఎక్కువ వేయలేదు. తర్వాత ఇది చల్లారింది. ఇప్పుడు ఇదిగోండి పచ్చడి మనం తయారు చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 1/4 తీసానండి, అదే పావు వంతు. ఆ పచ్చడిలోని ఈ ఆయిల్ అంతా వేసుకోవాలి. చల్లారిపోయింది కదండి, ఇప్పుడు బాగా కలిపేసుకొని పచ్చడి ఇంకా తయారైపోయినట్టు ఒక 2 రోజులు పోయిన తర్వాత వాడేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువ తాలింపు పెట్టనండి, మామూలుగా వాడుకుంటాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పిల్లలు తాలింపు పెట్టమంటే పెడతానండి. ఇదిగోండి కలిపేసుకున్నాను, తయారైపోయిందండి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కావాలంటే వంటలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి.